శ్రీమతి నమః. కార్తీక దీపం సీరియల్ వస్తుంది కదా, ఆ సీరియల్లో చైత్ర లక్ష్మి అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నటిస్తుంది కదా. ఈ మధ్య 4 నెలల క్రితం చేసిన వీడియో నేను నిన్న చూశాను అనమాట. ఆ వీడియో చూసినప్పుడు ఎంత బాధ అనిపించింది అంటే, అలాగే B1 న్యూస్ లో కూడా 4 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 21, 2024 చేసిన వీడియో అనమాట. ఆ 2 వీడియోస్ లో ఏంటి అంటే, ఈ చైత్ర లక్ష్మి అనే అమ్మాయి బ్రాహ్మిన్. ఈ చైత్ర లక్ష్మి అనే అమ్మాయి బ్రాహ్మిన్ అయితే, ఆ అమ్మాయిని ఇప్పుడు ఒక బ్రాహ్మిన్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ అలవాట్లేంటి, నువ్వే శ్లోకాలు చదువుతావు, నువ్వే పూజ చేసుకుంటావు, మీ అమ్మమ్మ ఎలా ఉంటుంది, ఇవి కదా అడగవలసిన ప్రశ్నలు. అది మానేసి నీకు ఏ కూర ఇష్టము అని చెప్పి అడిగింది. ఆ అమ్మాయి ఏమో బెండకాయ అని చెప్పింది. బెండకాయ అని చెప్పిన తర్వాత ఏ చికెన్ అంటే ఇష్టం ఉండదా అని చెప్పి ఆ అమ్మాయి అడిగింది. అంటే ఈ అమ్మాయి బ్రాహ్మణ్ అని తెలిసి కూడా చికెన్ అంటే ఇష్టం ఉండదా అని ఉద్దేశపూర్వకంగా అక్కడ అడగడానికి గల కారణం ఏంటి? అలాగే B1 న్యూస్లో 29 నిమిషాల సేపు వీడియో చేస్తే, ఆ వీడియో మొత్తం ఒక ప్లేట్లో ఈ చికెన్ బిర్యానీ అంట, ఆ చికెన్ బిర్యానీని పెట్టుకుని వీళ్ళిద్దరూ కలిసి ఒకే ప్లేట్లో తింటున్నారు. తన బ్రాహ్మణ్ అని తెలుసు కదా, బ్రాహ్మణ్ అని తెలిసి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వటమే కాకుండా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అదే ప్లేట్లో ఆ చికెన్ ముక్కలను కోరుకుంటూ తింటుంది. అంటే ఉద్దేశపూర్వకంగా బ్రాహ్మణులని కించపరిచేందుకే కదా వీడియో తీశారు. మొత్తం ఆ వీడియోలో ఇంకేం టాపిక్లు మాట్లాడుకోవడానికే లేనట్లుగా 29 నిమిషాల వీడియో అయితే 14 నిమిషాల వీడియో ఎలా ఉంటుంది అంటే, నువ్వు చికెన్ తింటావా, నీకు షూటింగ్ ఉన్నప్పుడు ఎలా తింటావు, షూటింగ్ లేనప్పుడు ఎలా తింటావు అని చెప్పి పొంతన లేకుండా ఉద్దేశపూర్వకంగా ఆ గీత అనే అమ్మాయి చేత ఆ ఛానల్ యాజమాన్యం మాట్లాడించి ఉంటారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మధ్యలో మాట్లాడేటప్పుడు కూడా గీత అనే అమ్మాయి ఎక్కడో చూసి మాట్లాడుతుంది. అలా మాట్లాడుతోంది అంటే అర్థం ఏంటి చెప్పండి? ఈ వీళ్ళిద్దరిని ప్రేరేపించి వాళ్ళు చేశారు కదా వీడియో. బ్రాహ్మణులు అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు పేరు ఎత్తి అక్కడ మాంసం తింటున్నట్లుగా వీడియో చేశారు. కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నాను, ఈ 2 వీడియోలు చేసిన ఈ 2 ఛానల్స్ వాళ్ళకి చెప్తున్నాను, ఆ వీడియోస్ని మీరు రిమూవ్ చేయకపోతే చట్టపరంగా మేము తీసుకునే చర్యలకి మీరు బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందుకంటే బ్రాహ్మణులని కించపరుస్తూ ఉద్దేశపూర్వకంగా కావాలని తీసిన వీడియోస్ కాబట్టి. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయికి మాంసాహారం అలవాటు ఉంది అని అనుకోండి, మీకు ఇంకో వేరే టాపిక్ దొరకలేదా? వేరే ఎవరినైనా తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా మీరు ప్రశ్నలు అడగగలరా? వాళ్ళ ధర్మానికి వ్యతిరేకంగా మీరు ఏమన్నా మాట్లాడగలరా? వాళ్ళ ధర్మానికి వాళ్ళు తినే ఆహారం కాకుండా ఇంకేదైనా పంది మాంసం ఏదో పెట్టి అక్కడ నువ్వు తింటున్నావు అని చెప్పి మాట్లాడగలరా? మీరు మాట్లాడలేదు కదా. మరి అలాంటప్పుడు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టి మాంసం తినిపించడమే కాకుండా నువ్వు బ్రాహ్మణ్ కదా, బాపనోళ్ళు కదా అని చెప్పి పదే పదే గుచ్చి మాట్లాడుతున్నారు కదా. అందుకోసం మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్య తీసుకోవాలి అని అనుకుంటున్నాము, చర్య తీసుకుంటాము. ఆ విధంగానే మేము ముందుకు అడుగు వేస్తున్నాం అనమాట. సరే, ఇప్పుడు ఈ చైత్ర లక్ష్మి అనే వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను, వాళ్ళిద్దరికి మాటలు ఏవో రావు అని చెప్పి ఆ చిన్నపిల్ల చెప్తోంది. కాబట్టి నేను వాళ్ళిద్దరికి, వాళ్ళ అమ్మమ్మ గారికి ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఈ అమ్మాయి చిన్నపిల్ల మాంసాహారం తింటోంది అని చెప్పి మీరు వీడియోస్లో 4 నెలల క్రితం ఎప్పుడో పోస్ట్ అయిన వీడియోస్ మీరు చూశారు కదా. అప్పుడైనా కనీసం మీరు ఆ పిల్లకి చెప్పి ఉండవచ్చు కదా. ఇప్పుడు బ్రాహ్మణులు లోపు చేసి మాట్లాడుతున్నారు అంటే దానికి ఎవరు కారణం చెప్పండి? నిజంగానే పాపం ఆ తల్లిదండ్రులు వాళ్ళ జీవనాధారం కోసం చేస్తున్నారో, లేదు అంటే ఆ చైత్రలక్ష్మి యొక్క నైపుణ్యాన్ని చూసి ఇంకా చక్కగా రాణిస్తే బాగుంటుంది అనే అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నారో కానీ నాకు తెలియదు. కానీ ఒక బ్రాహ్మణ ఆడపిల్లకి మాంసం పెడుతుంటే కనీసం వీళ్ళలో ఎవరైనా ఒక్కలైనా ప్రశ్నించద్దా? తల్లిదండ్రులు కానీ వాళ్ళ అమ్మమ్మ గారు కానీ ప్రశ్నించద్దా? ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఆ తిన్నది బ్రాహ్మణుడు కదా, మేము చాలా మందిని చూసాం ఇలా మాంసాహారం తిన్నవాళ్ళని అని చెప్పి అంటారేమో. ఒకవేళ మీరు అనుకున్నట్లుగా బ్రాహ్మణులు మాంసం తిన్నారు అని చెప్పి అని ఎవరైనా అన్నట్లయితే, ఇదిగో ఇప్పుడు ఈ చైత్రలక్ష్మికి అలవాటు చేశారు చూసారా, అలా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సరే పదే పదే వాళ్ళకి అలవాటు చేస్తే తప్ప నిజంగా బ్రాహ్మణుడు అనేవాడు మద్యాన్ని మాంసాన్ని ముట్టడు. ఎందుకంటే తను వేదం చదువుకుంటాడు, తను గాయత్రి చేసుకుంటున్న వాడు అలా మాంసాహారాన్ని తీసుకోడు. ఒకవేళ తీసుకున్నాడు అంటే ఇలాంటి కుట్రలో భాగమే అయ్యి ఉంటుందని దయచేసి అర్థం చేసుకోండి. బ్రాహ్మణుడికి మాంసాహారాన్ని మద్యాన్ని ఎందుకు అలవాటు చేస్తారో తెలుసా? పక్కన వేరే ధర్మం వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నింటినీ అలవాటు చేసుకుంటాడో తను చేయవలసిన అనుష్ఠానాన్ని మానేసి తన లోక కళ్యాణం కోసం ధారపోసే ఈ గాయత్రి జపాన్ని ఆపేస్తే అరాచక శక్తులు ఎక్కువైపోతే ఈ దేశం నాశనం
అయిపోతే ఈ దేశాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి అరాచక శక్తులు కాచుకుని కూర్చున్నాయి. వాళ్ళ యొక్క మోటో ఏంటి అంటే ఎలా అయినా సరే హిందూ ధర్మాన్ని నాశనం చేసేయాలి, హిందూ ధర్మం నాశనం అయిపోతే మిగతా వాళ్ళందరూ వచ్చి మన దేశంలో స్వర్గ సుఖాలను అనుభవించాలని చెప్పి అనుకుంటున్నారు. మన ధర్మాన్ని నాశనం చేసే ఇలాంటి శక్తులని మనం ఇప్పుడు గనక అడ్డుకోకపోతే బ్రాహ్మణుడే కదా అన్నాడు అని అనుకుంటే ఈ రోజు బ్రాహ్మణుడి మీద జరిగిన ఈ దౌర్జన్యం రేపన్న రోజు మిగతా వాళ్ళ మీద కూడా జరుగుతుంది. ఈ రోజు కళ్ళు తెరుచుకుని మనం మాట్లాడకపోతే రేపన్న రోజు మన ఉనికే లేకుండా పోతుంది ఈ భారతదేశంలో. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. బ్రాహ్మణుడు అంటే లోకమనే కదా. మొన్న పిఠాపురంలో కూడా పెళ్లి చేస్తున్నప్పుడు ఆ అర్చక స్వామి వారిని ఇష్టం వచ్చినట్లు అవమానపరిచారు. నెత్తి మీద సంచి బోర్లించి వెనకాల కుంకుమ జల్లేసి ఇష్టం వచ్చినట్లు చేశారు. కనీసం ఆ పెళ్లిలో అంత మంది ఉన్నారు కదా, ఒక్కళ్ళ నోరు కూడా పెగలలేదు. మీరు పెళ్లి చేయించుకోవడానికి కోసం ఆయన పిలిపించారే, కనీసం ఆయన్ని సత్కరించక్కర్లేదు, కానీ అవమానిస్తున్నప్పుడు నోరు తెరిచి మాట్లాడక్కర్లేదు. ఎవరైతే అవమానపరిచారో అర్చకుల వారిని అలా అవమానిస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు చూసారా, వాళ్ళకి కూడా పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే ఒక తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పును చూస్తూ నోరు మూసుకుని కూర్చుంటే తప్పు చేసిన వాడు ఎలా అయితే పాప ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందో చూసి నోరు మూసుకున్న వాళ్ళు కూడా అదే విధంగా పాప ఫలితాన్ని అనుభవించే తీరాలి. అది మాత్రం మర్చిపోకండి. ఈ రోజు మీరు అనుకుంటున్నారు ఈ బ్రాహ్మణుల్ని అవమానించేసాం, వాళ్ళ మాంసం తినడం అలవాటు చేసేసాం, మద్యం తాగటం అలవాటు చేసేసాం అని చెప్పి మీరు చెంకలు గుద్దుకుంటున్నారేమో. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ గాయత్రి మంత్రాన్ని అయితే చేస్తూ తన గాయత్రి మంత్ర జపాన్ని లోకం కోసం వదిలేస్తున్నాడో అతను ఆ అర్చకుడు గాయత్రి మంత్ర జపం చెయ్యకపోతే మన హిందూ ధర్మం యొక్క ఉనికి ప్రశ్నగా మారిపోతుందనే విషయాన్ని మర్చిపోకండి. ఈ ఈహెచ్ఏ ఛానల్ వాళ్ళకి, ఈ B1 న్యూస్ ఛానల్ వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ అమ్మాయి చిన్నపిల్ల. ఆ చిన్నపిల్లని ప్రేరేపిస్తూ ఉద్దేశపూర్వకంగా ఆ అమ్మాయికి లేనిపోని ఆలోచనలు తెప్పిస్తూ ఆ అమ్మాయి చికెన్ అంటే ఇష్టము, చికెన్ తింటాను, మా అమ్మమ్మకి తెలియదు, ఇవన్నీ చెప్తూనే ఈ ఇంటర్వ్యూ అంతా బ్రాహ్మణుడు చికెన్ ఈ రెండు విషయాల చుట్టూనే తిరిగింది. ఈ రెండు వీడియోస్ రిమూవ్ చెయ్యకపోతే ఖచ్చితంగా మేము తీసుకునే చర్యలకి మీరు సమాధానం చెప్పే తీరవలసి వస్తుంది. చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటాము. ఇకపై ఎవరైనా సరే బ్రాహ్మణుడు నిందించిన, ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా మామూలుగా ఊరుకునేది లేదు చెప్తున్నాను. ఒక మీరు బ్రాహ్మణుని నిందించారని చెప్పి మిగతా వాళ్ళు అనుకుంటారేమో, హిందూ ధర్మం మీద పడుతున్న దెబ్బ అని మీరు మర్చిపోకండి. ముందు బ్రాహ్మణుని దెబ్బ తీసేస్తే, నైతికంగా అతన్ని కిందకి లాగేస్తే అరాచక శక్తులందరూ మిగతా వాళ్ళ మీద పడిపోదామని చెప్పి కాచుకుని కూర్చున్నారు. దయచేసి మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరం ఒకటే అవుదాం. ఈ రోజు అది జరిగింది బ్రాహ్మణుడికి అని అనుకోకండి, హిందూ ధర్మానికి జరిగిన అవమానంగా గనక భావించినట్లయితే లేండి, మేలుకోండి, మీ నోరులు కూడా విప్పండి. ఈ మాంసం తిన్నారు అని చెప్పి వీడియో ఎవరైతే చేశారో ఆ వీడియోస్ కి మీరు రిపోర్టు కొట్టండి. బ్రాహ్మణులు ఇప్పటికైనా మనం మేలుకోకపోతే మార్గం చూపించే మనమే మార్గాన్ని తప్పి వెళ్ళాము అని అనుకోండి, పర్యవసనాలు ఎలా ఉంటాయో తెలుసా? ఇదిగో తోక అంటే అదిగో పులి అని చూపిస్తారు. చైత్ర లక్ష్మి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి నేను 2 చేతులతో నమస్కారం చేసి అడుగుతున్నాను, దయచేసి ఒకవేళ మీరు బ్రాహ్మణులే అయితే నిలదీసి అడగండి. ఆ అమ్మాయికి మాంసాహారం అలవాటు చేసేశారు. అభం శుభం ఎరుగని ఆ చిన్న పిల్లకి మాంసాహారాన్ని ఈ రోజు అలవాటు చేశారు. రేపు అన్న రోజు ఆ అమ్మాయికి ఇంకేం మాంసం పెడతారో ఒకసారి ఆలోచించండి. ఇంకేం అలవాట్లు చేయిస్తారో, ఇంకేం అలవాట్ల అమ్మాయికి నేర్పిస్తారో. ఒక ఆడపిల్లకి ఇవన్నీ నేర్పించడం సబబుగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆ పిల్ల చేత మీరు యాక్షన్ చేయించాలి అని అనుకుంటే తల్లో తండ్రో అమ్మమ్మో ఎవరో పక్కన ఉంటూ ఆ అమ్మాయి తినే ఆహారాన్ని ఒకసారి చూడండి. ఈ రోజు ఆ అమ్మాయి బ్రాహ్మణ కులాన్నే వేలెత్తి చూపినట్లుగా ఆ అమ్మాయి మాట్లాడింది. నేనేం ఆ చిన్నపిల్లని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే అభం శుభం ఎరిగిన ఆ పిల్ల ఏది పడితే అదే నిజం అనుకుంటుంది. తెల్లగా ఉన్నవన్నీ పాలను అనుకుంటుంది, నల్లగా ఉన్నవన్నీ నీళ్ళని అనుకుంటుంది. పాప మాంసాహారం కూడా ఏదో అనుకుని తినుంటుంటుంది, అది అలవాటు అయిపోయి ఉంటుంది. దయచేసి
ఆ వీడియోని రిమూవ్ చేయించండి. రిమూవ్ చేయించకపోతే గనక మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. అప్పుడెప్పుడో ఔరంగజేబు ఏం చేశాడో తెలుసా? హిందూ ధర్మం మారిపోతారా, లేదు అంటే నా ఉంచుకున్న స్త్రీల యొక్క వాష్రూమ్స్ కడుగుతారా అని ఔరంగజేబుని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? జంజం వేసుకున్న మేము జంజం తీసేస్తామని ఎలా అనుకున్నావు? మా ధర్మాన్ని మేము వదిలిపెట్టము, అవసరమైతే వాష్రూమ్స్ కడగడానికి కూడా సిద్ధపడతాం తప్ప మేము మా ధర్మాన్ని మారము అని చెప్పి వాళ్ళు అలా నిలబడ్డారు. ఈ రోజుకి సులభ్ కాంప్లెక్స్ లో అక్కడక్కడ మీకు జంజం వేసుకున్న వాళ్ళు, చెవు పోగులు కుట్టించుకున్న వాళ్ళు కనిపిస్తారు. ఎవరో తెలుసా? ఆనాడు ఔరంగజేబు అనే దరిద్రుడు నా ఉంచుకున్న వాళ్ళ వాష్రూమ్స్ కడగమని చెప్పి అలాంటి వాళ్ళలో కొంతమంది ఇటు రాలేక అటు వెళ్ళలేక పాపం ఇప్పుడు జీవితాన్ని గడుపుతున్నారు. మంగళ పాండే అని సిపాయి తిరుగుబాటులో ఆవు కొవ్వుతో చేసిన తోటాలను కొరకమంటే నేనెలా కొరుకుతాను? నాది హిందూ ధర్మం, అందులోనూ నేను బ్రాహ్మణుడిని, నేనెందుకు కొరుకుతానని చెప్పి తిరుగుబాటు చేసి చిన్న వయసులోనే చనిపోయాడు మంగళ పాండే. అలాంటి ధర్మంలో బ్రతుకుతున్నాం మనం. ధర్మాన్ని మారిపోమని అడిగితే ధర్మాన్ని మార్చుకోకుండా వాష్రూమ్స్ కడగడానికి సిద్ధపడ్డారు కదా. అది మన భారతదేశం అంటే, అది మన భారతీయుల వ్యక్తిత్వం అంటే అని చెప్పి ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోలేదు అని అనుకోండి, ఇంకొక ఔరంగజేబు వస్తాడు, ఇంకొకడు ఎవడో వస్తాడు. అలా ఎవడో 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 వచ్చి మనల్ని నాశనం చేస్తూనే ఉంటాడు. మన మీద ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. మనం కూడా నోరు మూసుకుని మనకెందుకులే అని చెప్పి కూర్చుందాం. చివరికి మన దేశాన్ని భారతదేశంగా ఉండనివ్వరు. ఏ దేశం కింద మారిపోతుందో నేను చెప్పవలసిన అవసరం లేదు. రోజు రోజుకి మన ధర్మం మీద, మన హిందువుల మీద దాడులు పెరిగిపోతున్నాయి. కానీ బ్రాహ్మణులని అవమానించారు అని చెప్పి మనం ఊరుకుంటే, బ్రాహ్మణులని కాదు హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు అని మనం తెలుసుకునేసరికి పరిస్థితి అంతా చేయి జారిపోతుంది. ఆ తర్వాత మనం చేయడానికి ఏం ఉండదు, పూర్తిగా చేతులు కాలిపోతాయి. అప్పుడు ఆకులు పట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి మన ధర్మం జోలికి వస్తే చమడాలు ఒలిచేస్తాను అని చెప్పి సమాధానం చెప్పిన రోజు, చమడాలు ఒలిచేసిన రోజు మన హిందూ ధర్మం జోలికి రావాలి అంటే దడుచుకుని చచ్చిపోవాలన్నమాట. అలా మనం తయారవ్వాలి. అలా తయారైన రోజు హిందువు అని మన వైపు చూడడానికి కూడా భయపడే రోజు వస్తుంది. అలా భయపడిన రోజునే ఈ పాషండ మతాలన్నీ అప్పుడు మన దేశం నుంచి పారిపోవాలి. ఎక్కడి నుంచో ఎవడో రావడం ఏంటి? మన ధర్మం మీద వాళ్ళ అజమాయిషి ఏంటి? ఎవడో రావడం ఏంటి? మన మీద వాళ్ళు జులుం చూపించడం ఏంటి? ఇది మన దేశం, మన ధర్మం, మనది. ఇది మన జోలికి వస్తే ఎవడైతే బయట నుంచి వచ్చాడో వాడిని తరిమి తరిమి కొడదాం. ఇదే మనం చేయవలసింది, ఇదే మనం ప్రారంభించవలసింది. జై హింద్. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.